భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులు పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ ఖ్యాతి పెరిగేలా చేస్తుందన్నారు. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ, ప్రత్యేక ప్రణాళికతో కోర్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని తప్పకుండా ఈ విశ్వవిద్యాలయ యొక్క ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలనే దాంతో సన్నాహకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి అకామిడేషన్ ఏంటి సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో రేపు రాబోయే 3 సంవత్సరాల కాలంలో దీనికి కావాల్సినటువంటి నిధులు, దీనికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి పర్మనెంట్ స్ట్రక్చర్స్ తోటి ఒక పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా స్థాపన కావాలి అంటే ఏం కావాలో అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడాన్ని ముఖ్యమంత్రి గారి సలహా మేరకి క్యాబినెట్ కూడా నిర్ణయించి ఇది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంగా నామకరణం చేయబడింది. కానీ ఈ రోజు ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వేయడం, దాని వెనక సార్ వాళ్ళ కృషి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త్ క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి. వచ్చిన ఒక 5-6 ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాం సార్.